దేశ సేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలు సంఘాల నాయకులు కొనియాడారు. కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లోని పాలకేంద్రం వద్ద గల బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నల్గొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబొత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న బాపూజీ నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడని అన్నారు. తెలంగాణ సాధించడం కోసం శ్రమించి త్యాగం చేసిన ధీరుడని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు నిరంతరం శ్రమించడంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మలిదశల ఉద్యమ నేత అని కొనియాడారు. ఆయన సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శులు కర్నాటి యాదగిరి, పున్న రవీందర్, కోశాధికారి రాపోలు సతీష్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గంజి మురళి, సిఐటియు కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, బీసీ రాజ్యాధికారి సమితి అధ్యక్షులు కర్నాటి యాదగిరి, గంజి నాగరాజు, మూడా వేణు, పున్న రమేష్, పసునూరు యోగానందం, గంజి రమేష్, కర్నాటి శ్రీరంగం, కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, సూరపల్లి భద్రయ్య, వనం చంద్రశేఖర్, పద్మశాలి కుల బాంధవులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ జాతిపిత అయిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన బాపూజీ గారి విగ్రహం ముందు ఇక్కడికి హాజరై వారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా పద్మశాలి సంఘం 3 తరాల ఉద్యమ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన నుండి వెళ్ళిపోయిన సందర్భంగా ఈ సమాజానికి, బీసీ సమాజానికి ముఖ్యంగా ఎంతో తీరని లోటు జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం అహర్నిశలు పోరాడి తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ కోసం కృషి చేసిన మానీయ వ్యక్తి మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం జిల్లా పద్మశాలి సంఘం తరఫున. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క సేవలు, వారి యొక్క జీవితంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా మననం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి. రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు రావాలంటే ఒక పద్మశాలి సమాజమే పోరాడితే రాదని నల్గొండకు వచ్చిన సందర్భంలో మాకు చెప్పడం జరిగింది. అన్ని కులాలను కలుపుకొని పోయి రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నం చేయాలని ఆ యొక్క సభలో మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సాధనలో వారి ఇంటిని కూడా ఇచ్చి తొలి దశ మలి దశ ఉద్యమంలో నిరంతరంగా తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా వారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో మా జిల్లా పద్మశాలి సంఘం ద్వారా ప్రస్తుతం మేము కొంత సర్వీస్ చేస్తున్నాం. అదే సర్వీస్ను భవిష్యత్తులో కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ మరి ఘన నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా పద్మశాలి సంఘం పక్షాన ఈరోజు కొండా లక్ష్మణ్ విగ్రహం వద్ద మరి పద్మశాలి సమాజం అంతా ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఉద్యమాల కెరటం, మరి ఆనాడు భారత స్వాతంత్ర ఉద్యమం, తర్వాత తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం, తర్వాత ముల్కీ ఉద్యమం, తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా నిరంతరం మరి ఉద్యమాలు చేసి మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు మరి సహకార సంఘాల ఏర్పాటు చేసి సహకార ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప దార్శనికుడు. ఆనాడే సామాజిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ ద్వారానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది, మరి రాజ్యాధికారం అందరికి చెందుతుందని ఆశించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వారి స్ఫూర్తితోటి ఇలా తెలంగాణ సామాజిక ఉద్యమం ముందుకు కొనసాగుతూ ఉంది. మరొక్కసారి మరి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం పద్మశాలి సంఘం పక్షాన. నల్గొండ పద్మశాలి సంఘం తరపున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి సామాజిక తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం అనేక
సంవత్సరాలు పోరాటం చేసి పోరాట యోధుడు. అతని గురించి చెప్పాలంటే కొంతమంది మహానుభావులు త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మహానుభావులు నీతి నిజాయితీకి నిబద్ధత కట్టుబడి ఉంటారు, కొంతమంది అహర్నిశలు ఉద్యమంలో పాల్గొంటారు. ఈ మూడింటికి కలిపినటువంటి వ్యక్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మా పద్మశాలి కుటుంబంలో జన్మించినందుకు వారిని ఎప్పుడు కూడా మా పద్మశాలి దేవునిలాగా భావిస్తారు. అసలు యాక్చువల్గా ఈనాడు ప్రతి పద్మశాలి కొంతమందికి ఇప్పుడున్న యువతకు అసలు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలి, వారి గురించి అందరూ కూడా ఒక ప్రేరణ పొందాలి. అటువంటి మహానుభావుడు మరి కేవలం ఒక పద్మశాలి వంశంలో కాకుండా బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఎంతో సేవ చేసి వారు భారతదేశంలో గాంధీని జాతిపిత అంటారు. మన తెలంగాణలో ఈ తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్నందుకు మన అందరం కూడా గర్వించాలి. వారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో పాలకేంద్రం వద్ద విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం తొలి మలిదశ ఉద్యమంలో తన ఊపిరి ఉన్నంత వరకు ఉద్యమించిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, జిల్లా కార్యదర్శి నాగరాజ్ గౌడ్, పద్మశాలి చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి భిక్షమయ్య, జల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర కొరకు వేరే రాత్రులు పోరాడినటువంటి వ్యక్తి. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి చేనేత సంఘాలు కూడా స్థాపించినటువంటి వ్యక్తి. ఈ యొక్క పేదలకు, బీసీలకు, బలహీన వర్గాలకు కూడా అందరికీ కూడా రాజకీయంగా అన్ని రంగాలలో కూడా తగు న్యాయం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధన కొరకు జల దృశ్యాన్ని కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అదే రకంగా ఆయన తెలంగాణ సాధించక ముందే అతను కన్ను మూయడం జరిగింది. అది ఆయన ఆశయము పూర్తి కాకముందే ఈ యొక్క స్వర్గస్థులైనారు. మరొకసారి వారికి ఈ యొక్క బీసీ సంఘం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో వారి విగ్రహానికి ఘనంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి గ్రామంలో 1915లో జన్మించడం జరిగింది. వారు 5 సార్లు ఎమ్మెల్యేగా వారు క్విట్ ఇండియా ఉద్యమం గాంధీజీతో పాటు ఉండడం జరిగింది. నిజాం ప్రభులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలినటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని పదవులు ఆఫర్లు ఇచ్చినా తీసుకున్నటువంటి ధైర్యశాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చైతన్యం కాకపోతే రాజ్యాధికారం రాదని అనే ఇంటి నుంచే జలదృశ్యం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. పద్మశాలీల కోసం చేనేత సంఘాలను పెట్టి చేనేత పితామహుడుగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రసిద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా వారు చలిలో 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష తీసినటువంటి అంకిత భావం ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి వారికి ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈరోజు బీసీ బలహీన బడుగు వర్గాల నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణం నందు వారి విగ్రహం వద్ద నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పట్టణ శాఖ నుంచి వారికి ఘనమైన నివాళులు శ్రద్ధాంజలి ప్రకటించి వారి యొక్క ఆశయ సాధన కోసము బీసీ సంఘాలందరము ఐక్యతంగా వారి పోరాట ఉద్యమాలు స్ఫూర్తిగా తీసుకొని మునుముందుగా వారి ఆశయ సాధన కోసం ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా
హైదరాబాద్ రోడ్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మరి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రి పదవిని కూడా త్యాగం చేసి అదేవిధంగా ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అంటే అట్టడుగు నుంచి వచ్చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా మరి ఈ రాష్ట్రానికి కోసము అనునిత్యం పోరాడిన వ్యక్తి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి ఆయన వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పద్మశాలి విభాగం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పద్మశాలి విభాగం నాయకులు చెరుపల్లి జయప్రకాష్, గంజి రాజేందర్, మూడ వేణు మాట్లాడుతూ నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు తనదైన పాత్ర పోషించిన బాపూజీ కేవలం పద్మశాలి జాతికి సంబంధించిన వ్యక్తి కాదని భారతదేశ ప్రజలు గుర్తు చేసుకునే మహనీయుడు అని కొనియాడారు. 90 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసిన ధైర్యశాలి అని, మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన త్యాగశీలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పెండుం ధనంజయ్, జల్లా శ్రీనివాస్, గంజి లక్ష్మీనారాయణ, పోచంగిరి, పున్న సత్యం, గంజి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని బాపూజీ గారి కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ గారు తెలంగాణ కోసం అనునిత్యం కష్టపడి ఆయన మంత్రి పదవిని సైతం వదులుకొని తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మలిదశ ఉద్యమంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో అనేక విధాలుగా సహకరించి తన ఇల్లు, ఆస్తి, డబ్బు సహాయం కూడా చేసి తెలంగాణని చూడకుండానే పాపం ఆయన అమరుడు కావడం జరిగింది. ఆయన కలలు కన్న తెలంగాణని ఈరోజు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో యావత్ సమాజానికి తెలుసు. బాపూజీ గారు కలలు కన్న తెలంగాణ నిర్మాణం విషయంలో మేమందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ జాతిపిత, పద్మశాలీలకు ఆరాధ్య దైవం, జాతిపిత అయినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా మా యొక్క మిత్రుల భారత రాష్ట్ర సమితి తరపున, పద్మశాలి యువకుల తరపున అందరం కలిసి ఇక్కడ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు అర్పించి వారి యొక్క ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసం 69 ఉద్యమంలో కావచ్చు, తర్వాత జరిగినటువంటి మలదశ ఉద్యమంలో కావచ్చు, వారి యొక్క నిర్విరామ కృషి ఎన్నో దగ్గరది. అలాగే తెలంగాణ వచ్చే ముందుగానే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన లోకం విడిచిపోవడం మాకు చాలా బాధాకరం. అయినా కూడా వారి ఆశయాలను ముందుండి ఈ తెలంగాణ యువతగా, పద్మశాలి యువతగా వారి ఆశయాలను సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని పాలకేంద్రం దగ్గర గల ఆయన విగ్రహానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానాయకుడు అని కొనియాడారు. చేనేత భరోసా రుణమాఫీ ప్రకటించి సంవత్సరం పూర్తయినా అమలు చేయలేదని అన్నారు. వస్త్రాల నిల్వలు పేరుకుపోయి పనిలేక కూలీ గిట్టుబాటు కాక ఈ 10 రోజుల కాలంలోనే 4 చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, అంత్యోదయ కార్డులు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా పథకం చేనేత కార్మికులందరికీ వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, మహిళా కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, సంఘ సభ్యులు వనం రాములు, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, గంజి భిక్షమయ్య, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పసునూరి యోగానందం, సూరపల్లి భద్రయ్య, గంజి రాజేష్, మిర్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 13వ వర్ధంతి సందర్భంగా మేము తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి విషయం ఏంటంటే లక్ష్మణ్ బాపూజీ ఆశయం నెరవేర్చాలంటే
ఈరోజు చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి చేనేత కార్మికులు పౌర కార్మికుల సమస్య పరిష్కరించినాడు. ఈ పరిష్కారం అయితే అదేవిధంగా ఇవాళ ఈరోజు లక్ష్మణ్ బాబుజీ ఆశ ఏంది, చేనేత కార్మికులు అందరూ మంచిగా ఉండాలి, సహకార వ్యవస్థ నడవాలి, చేనేత వ్యవస్థ నడవాలి, మొగ్గాలు నడవాలి, పౌరులు నడవాలనే ఉద్దేశంతో సహకార వ్యవస్థను పెట్టిండు. సహకార వ్యవస్థ నిర్వహించింది. ఈరోజు చేనేత కార్మికులు మొత్తం ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మ ఇవాళ ఇప్పుడు 10 రోజుల్లోనే 4 చచ్చిపోయారు. ఇవాళ ఇవన్నీ ఈ సమస్య పరిష్కారం చేసినాడే ఈ నిజమైన నివాళులు అర్పించేట్టు తప్ప లేకపోతే కాదు. ఏం చేసినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భరోసా లేదు. అదేవిధంగా రుణమాఫీ సంవత్సరం ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకే రుణమాఫీ లేదు. అవన్నీ పరిష్కరించాలి, చేసేదాడే ఇలా నిజమైన నివాళులు అర్పించేటుంటుందని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పాలకేంద్రం దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాటంలో కానీ అదేవిధంగా మలిదేశ జరిగిన పోరాటంలో కానీ ముందు పాత్రలా ఉండడం జరిగింది. వారి యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.